చేసినావు? ఏం లేదమ్మా, జస్ట్ బ్యాడ్ డ్రీమ్ అంతే. సరే కానీ హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ మమ్మీ. సరే లేవు తొందరగా రెడీగా. సరే మమ్మీ, చాక్లెట్ల ప్యాకెట్ తీసుకోండి. ఆ చాక్లెట్ ప్యాకెట్ పెట్టుకున్నావా బ్యాగ్లో? పెట్టుకున్నా మమ్మీ. బాయ్ మాట మమ్మీ, చికెన్ అంటే వచ్చారు. సార్ యూనిఫామ్ ఏది? సార్ ఈరోజు నా బర్త్డే. ఆటోనా రిపేర్కి ఆటోలో అమ్మాయి వచ్చింది కదా? వచ్చింది. మంచిగా రెడీ అయిందా మరి? మంచిగా రెడీ అయింది. మరి ఏంటంటే కలిసి ఖచ్చితంగా వెళ్దాం. ఆమెతో మాట్లాడాలి. సరే స్కూల్ అయితే అయిపోయింది మరి. సరే వెయిట్ చేద్దాం. సార్ మా అమ్మాయి ఇంకా రాలేదు, క్లాస్ అయిపోయిందా? మీ అమ్మాయి అప్పుడే వెళ్ళిపోయింది కదా? అవునా, మళ్ళీ ఇంటికి రాలేదు సార్. మరి ఉండొచ్చమ్మా, కాసేపు వెయిట్ చేయండి. సరే సార్. అరే చింటూ, మీ ఇంటికి అనుషక్క వచ్చిందా? అనుషక్కన మా ఇంటికి రాలేదు.
ఆ, రాలేదా? లక్ష్మక్క, మీ ఇంటికి మా అనుష వచ్చిందా? అనుషనా రాలేదక్క మా ఇంటికి. మీ ఇంటికి కూడా రాలేదా? రాలేదు. జ్ఞానం, ఇక్కడ ఆటోలు ఉన్నాయా? ఆటోలా? ఇప్పుడు వెళ్ళిపోయినాక లాస్ట్ ఆటో. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే పోయిందా? అయినా ఇప్పుడు ఎందుకు ఆటో? లేదురా, మా అనుష ఇంటికి రాలేదు. జర బండి తీసుకున్నాక పోదాం. ఇంకా ఇంటికి రాలేదా? సరే పోతున్నాడు. ఎవరమ్మా? మా అమ్మాయి అనుష 10వ తరగతి ఇంకా ఇంటికి రాలేదు. 10వ తరగతి అప్పుడే రమ్మా, 5 గంటలకే వెళ్ళిపోయారు. అప్పుడే పోయినరా? ఏందేమో ఇంటికి రాకపోతే ఏందేమో. మళ్ళీ ఫోన్ చేస్తా బిడ్డ. ఏమైందక్క? అప్పుడే పోయిందంటారా? ఎట్లా మరి ఇప్పుడు? నాకేం అర్థం అయిపోలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ స్టేషన్ పోదాం మళ్ళీ. ఓకే. ఏమైందమ్మా ఈ టైంలో వచ్చింది? సార్, మా అమ్మాయి ఇంక ఇంటికి రాలేదు. కంప్లైంట్ చేయడానికి వచ్చిన. ఈ టైంలో కంప్లీట్ అయిందమ్మా. సార్ లేడు, పొద్దునరా. సార్ ప్లీజ్ సార్, కంప్లైంట్ తీసుకోండి సార్. అట్లా అనకండి సార్. సార్ అమ్మా ఆగం. సార్, మా అమ్మాయి ఇంక ఇంటికి రాలేదు. 10th క్లాస్ సార్. మా అమ్మాయి పొద్దుననంగా పోయింది. ఈరోజు బర్త్డే ఉంది సార్. స్కూల్ దాకా కూడా పోయొచ్చిన సార్. అందరు వెళ్ళిపోయారని చెప్పిండ్రు. 10th అంటున్నావు, బర్త్డే అంటున్నావు, ఆమె వస్తామా పో. సార్ అది కాదు సార్. అరే వస్తామా, ఎక్కడికి పోతారు? వాళ్ళు కూడా అయిపోయారు కదా. సార్ అట్లా అనకండి సార్, నాకు భయం వేస్తుంది సార్. కానిస్టేబుల్ చాలా ఎంతసేపు ఇంకా? ఏ పోమ్మా, రాత్రి చూడు, పొద్దుగా రాకపోతే వచ్చి కంప్లీట్ పోమ్మా, చెప్పినా కదా. మమ్మీ చికెన్ అండి పెట్టి వచ్చారు. ఎవరమ్మా? సార్ నిన్న నైట్ వచ్చినాం కదా, మా అమ్మాయి ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? సరే కంప్లీట్ అయితే ఇవ్వాలి, చూద్దాం. సార్ జర పట్టించుకోండి సార్. నువ్వైతే కంప్లీట్ అయ్యమ్మా ఫస్ట్. కానిస్టేబుల్ రాసుకో. కూర్చోండమ్మా.
చెప్పండి అమ్మా ఏమైంది? రోజు తొందరగా వచ్చేది ఇంటికి. సార్ పట్టించుకోండి సార్. ఓకే మనం టెన్షన్ అవ్వదు. కంప్లైంట్ ఇచ్చినావు కదా, మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక సంతకం పెట్టు. సార్ సరే సరే నేను మళ్ళీ చేస్తాను. సార్ వెళ్దాం. అదే అమ్మాయి కేసు గురించి. ఎడికి పోతారా లోపల ఆటో తీమని చెప్పండి. అరే ఆటో తీరా, ఎన్నిసార్లు చెప్పాలరా? అరే ఎస్ఐ ట్రాన్స్ఫర్ అవుతున్నాడు కదా. సాయంత్రం ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ ట్రాన్స్ఫర్ అవుతాడు. పోయిందేనా ఎక్కువ కేసు కూడా పట్టించుకుంటలేడు ఆయన. పట్టించుకుంటలేడు. ఇప్పుడు నెక్స్ట్ కొత్త ఎస్ఐ వస్తున్నాడు కదా, మరి చూద్దాం ఆయన ఎట్లా చేస్తాడు. సార్ చాయ్ తాగుతాను. ఏం బిడ్డ రాలేదా? నీ బిడ్డ ఇంకా రాలేదా? రాలేదమ్మా. ఏం కదమ్మా పోలీసులకు చెప్పినావు కదా. చెప్పినమ్మా, ఏం కదమ్మా అసలు కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడే వస్తున్నా పోలీస్ స్టేషన్ కి. అరే చుట్టాల ఇంటికి ఇట్లా పోయిందేమరా, మరి ఫోన్ చేసి అడిగినావా? మరి చుట్టాలకు అందరికి అడిగినా ఎవరు కూడా రాలేదని చెప్తున్నారు. ఏం కాదురా, ఎక్కడున్నారో చుట్టాల దగ్గర ఫోన్ చేసి తెలుసుకుంటే. ఇలా కూతురు అంశం ఉంది కదా, స్కూల్ నుంచి రాలేదు. అసలు ఎక్కడ నైట్ స్కూల్లో కలిసాం మేము, ప్రపంచం మాట్లాడుతాం. అవునా? మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? ఇచ్చిన ఆడికి ఎంటేస్తున్నా ఇప్పుడు. ఏం కాదు, పోలీసు వాళ్ళు చూసుకుంటారు, నువ్వు టెన్షన్ పడకు. దిగులో ఇంకా రాలేదమ్మా. ఏం కాదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా, వాళ్ళు చూసుకుంటారు. సరే నేను పోతున్నాను. ఆమె బిడ్డ ఇంకా రాలేదంట కానీ. అవునా? పోతానంట, పోయిందంటవా? ఏమో తెలియదు, ఓళ్ళతో పోయిందో. అయినా ఈ కాలం పిల్లలు అట్టనే ఉన్నారు, ఓళ్ళతోనన్నా పోవచ్చు. ఓళ్ళతో పోయిందో ఎట్లా. ఏమరా నిన్న పిల్లలతో మాట్లాడుతున్నావు, మాట్లాడినావు మరా? లేదురా, ఇంకా కుదరలేదు. లేడమ్మా, ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. లేడే, ట్రాన్స్ఫర్ అయిందని చేసుకున్నాడు. ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, కొత్త ఎస్ఐ సార్ వస్తున్నాడు. ఏం కదా మీకు టెన్షన్ పడకండి, కొత్త ఎస్ఐ సార్ వస్తాడు, ఆయన చూసుకుంటాడు మీ కేసు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? సార్ మా అమ్మాయి 3 రోజులు అనగా పోయింది సార్, ఇంకా రాలేదు. ఈ స్కూల్ కన్నా వెళ్ళింది సార్, 10th క్లాస్ చదువుతున్నది.
3 రోజుల నుంచి కాంప్లైంట్ ఇస్తున్నా సార్. పాత ఎస్ఐ వెళ్ళిపోయిందంట. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. సరే అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. కంప్లైంట్ ఇచ్చినావు కదా, నేను చూసుకుంటా. ఫస్ట్ టేకప్ చేసే కేసు ఇదే నీది. సార్ ప్లీజ్ సార్, మీరన్నా పట్టించుకోండి సార్, ప్లీజ్ సార్. సరే అమ్మా, సరే నువ్వు వెళ్ళమ్మా. అసలు ఇది పోలీస్ స్టేషనేనా? సార్ బోర్డు ఉండే సార్, కోతులు దింపేసి ఇంకోటి ఆర్డర్ ఇచ్చాను. సరే సరే.